ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ 9వ మాసములో మనం దేవుణ్ణి స్తుతించడానికి మరొక వారాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకే ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామా? సర్వాధికారివైన దేవ, సర్వ సృష్టికి ఆధారమా నీకు వందనాలు. అసమానుడువైన దేవుడవు, అసాధ్యమైన వాటిని సాధ్యపరచువాడవు, ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, జ్యోతిర్మేడవు, సకలమైన ఉపద్రవాలను తప్పించువాడవు, సమస్త శరీరాత్మలకు దేవుడివై ఉన్నవాడవు, అనువాడమైన నా ప్రియ పరలోక దేవ, నీ పరిశుద్ధ నామాన్ని హెచ్చించి అయ్యమ్మమ్మ మేము తగ్గించుకుంటూ ఉన్నా ఈ లోక పాప భారమును మోసుకొని పోవచ్చు ఉన్న దేవుని గొర్రెపిల్లవైన క్రీస్తు నీ పాదముల ఎద్దుకొచ్చి నీకే వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నా. అయ్యా, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన శుభదినాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఆయుష ఆరోగ్యాన్ని బట్టి, మా కుటుంబాలను బట్టి, జీవితాలను బట్టి, అయ్యా మేము కలిగిన సమస్తాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు స్తుతి ఆగానే యేసు నామంలో మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మీకు కలుగునుగాక. ఆమేన్. సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 30వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకున్న ఈ 4 వచనాల్లో ఉన్న 4 తరాలను గురించి మనం మాట్లాడుకున్నాం. తరము అనగా వంశావళులు, తరాలు. అలాగే మనం ధ్యానం చూస్తూ ఉంటాం. మరి యేసు ప్రభు వారి గురించి మత్తయి సువార్తలో ఆయన యొక్క జన్మ వృత్తాంతంలో 14 తరాలు చూస్తూ ఉంటాం కదా. సో తరము అనగా అంటే ఒక జనరేషన్. మన ఇంగ్లీష్లో చూస్తే ఆ జనరేషన్ ఎలా ఉంది, ఈ తరమాలు ఎలా ఉన్నాయి అనేది దేవుని వాక్యం ద్వారా 4 విషయాలను జ్ఞాపకం చేసుకున్నాను. నెంబర్ 1, 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. సామెతలు 30:11. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. మొదటి తరం ఏంటంట? తండ్రిని శపిస్తూ తల్లిని దీవించనటువంటి తరం అంట. అసలు వాక్యము ఎలా ఉన్నదో చూడండి. మరి దాదాపు యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకమునిపే జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు పలికించిన ఈ శ్రేష్టమైన మాట చూడండి. ఇప్పుడు తరానికి ఇది ఎంత సరిపోనంతగా ఉన్నదో మనం చూడండి. మరి ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులను గౌరవించట్ల, తల్లిదండ్రులు వారిని లెక్క చేయట్ల, తల్లిదండ్రులకి లోబడలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించును, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని వాక్యం చెబుతూ ఉంటే, దేవుడు అంత ఖండితమైన ఆజ్ఞ ఇస్తే, ఇక్కడ మరి సొలొమోను ద్వారా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో తరాన్ని, ఒక తరం ఉన్నది. ఆ తరం ఏం చేస్తుందంటే తల్లిదండ్రులను వారు గౌరవించరు. తల్లిదండ్రులను గౌరవించక వారిని శపిస్తారు, వారిని దీవించరు అనే మాట దేవుడు ఈ వ్యక్తి ద్వారా పలికిస్తూ ఉన్నాడు. అందుకేనే కదా ఇప్పుడు ఎక్కడ చూసినా అనాథ ఆశ్రమాలు అధికమవుతూ ఉన్నాయి. అక్కడికి వెళితే బిడ్డలు కలిగిన తల్లిదండ్రులే మరి సరైన ఆహారం లేక వారు ఆ ఆశ్రమాల్లో వారు జీవిస్తూ ఉన్నారు. వారు పెట్టింది తినుకుంటా వారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఆ పిల్లలను పెంచడానికి వారు ఎంత కష్టపడ్డారు, ఎంత రక్తాన్ని చెమటగా మార్చి ఉన్నారో. మరి తిని తినక, రాత్రనక పగలనక, ఎండనక వాననక వారు కష్టపడి వారిని చదివించి వారిని ప్రయోజకులు చేసి, వారు పెద్దవారైన తర్వాత వారికి పెళ్ళిళ్ళు చేసి, వారు పుట్టిన పిల్లలకు కూడా చాకిరీ చేసి, ఇంత చేస్తే వాళ్ళు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మరి అదే పిల్లలు, ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్లాగా చూసుకోవాల్సిన వారు ఏం చేస్తున్నారంట? వాళ్ళను దూషిస్తూ, వాళ్ళను దీవించకుండా, వాళ్ళని శపిస్తూ, వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తూ మరి ఈ తరము జీవిస్తూ ఉన్నది. ప్రస్తుత దినాల్లో అనేక మంది ఇలాగుంటూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని యందు ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు అలాంటి పరిస్థితిలో ఉన్నావా? నీవు నీ తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తూ ఉన్నావు? నువ్వు ఎంతగా నీ తల్లిదండ్రులను గౌరవిస్తావో, నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎంత ప్రేమైతే కలిగి ఉంటావో,
దేవుడు అంత అత్యధికంగా ఆయన నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డల తరాన్ని దీవిస్తాడు. అది దేవుని వాగ్దానమై ఉన్నది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుని వాక్యం ఆయన సెలవిస్తూ ఉన్నది. కనుక మన దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మన తల్లిదండ్రులను దూషించక, వారిని శపించక, మన వారిని గౌరవించేలాగా, సన్మానించే వారంగా ఉండాలని ప్రభునామమున జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండవ తరాన్ని గురించి చూద్దాం. రెండవ తరం 12 వచనం, తమ దృష్టికి తాము శుద్ధులే, తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. వీళ్ళెవరంట? ఈ రెండో తరం ఎలాగుందంట? తమ దృష్టికి తాము శుద్ధులు. గురిగింజ గురించి మీరు వినేమంటారు. ఆ గురిగింజ ఏమనుకుంటుందంటే, నేను ఎర్రగా ఉన్నాను కదా అనుకుంటుందంట. కానీ అది సగము కింద నలుపు, సగం పైన ఎరుపు. ఎరుపు నలుపు 2 కలర్లు కలిగింది గురిగింజ. ఆ గురిగింజ సామెతలాగా ఈ యొక్క తరం ఉంటూ ఉన్నదంట. అంటే వాళ్ళు పాపాన్ని ఒప్పుకోరు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను ఏ తప్పు చేశా, నేను ఏ తప్పు చేయలేదు కదా, నేను ఏ పాపం చేయలేదు కదా అని అనుకుంటూ ఉన్నారు. తర్వాత ఏమంటున్నారు? తమ మాలిన్యము నుండి కడుగబడట. వారు ఆ పాపాన్ని ఒప్పుకొనకుండా, ఆ పాపాన్ని తీసివేయకుండా వారు. అందుకనే పాలు తాగి నేను తాగలేదని చెప్పిన సామెతలా ఉంది. పాలు తాగినప్పుడు పెదాలకి ఆ పాలు అంటుంది. తుడుచుకోకపోతే, నువ్వు తుడుచుకోకుండానే నేను పాలు తాగలా, నాకు తెలియదు ఎవరు తాగారు అని అన్నావు అనుకో, ఎలా ఉంటుంది? సో ఈ తరం కూడా అలాగే ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు తప్పులు ఒప్పుకోవట్లేదు, వారు పాపం చేశారు. కానీ వారు పాపాన్ని ఒప్పుకోకుండా, నేను ఏ పాపం చేయలేదు కదా, నేను పరిశుద్ధుని కదా, నేను పవిత్రుని కదా అని వారు అనుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఒకవేళ నీ పాప విషయంలో నువ్వు పశ్చాత్తాపడలేదా? నీ పాప విషయంలో క్రీస్తు రక్తంతో నువ్వు కడగబడలేదా? నీ పాపమును ఒప్పుకోవటానికి ఇదిగో సిలువ యొద్దకు నువ్వు ఇంకా రాలేదా? నువ్వు సిలువను సమీపించలేదా? యేసును నువ్వు సమీపించలేదా? అయితే జాగ్రత్త, దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు గురవుతావు. మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండాలి అంటే, మనం దేవుని చేత దీవించబడాలి అంటే, మనం ఆయన రాజ్యంలో, ఆయన దేవుని వాక్య కీర్తనకాడు అంటాడు కదా, ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీతిమంతుడైన వాడే కదా. మరి అట్టి నీతిమంతుడు ఎలా అవుతావు? నీ పాపాన్ని ఒప్పుకోవటం ద్వారా కదా. కనుక ఆయన గుడారంలో నువ్వు అతిథిగా, ఆయన రాజ్యంలో నువ్వు అతిథిగా ఉండాలంటే నీ పాపాన్ని కడిగి వేసుకున్నప్పుడే కదా. కనుక మొదటి తరం దూషించే తరమైంది తల్లిదండ్రులను. రెండవ తరం పాపం చేస్తూ పాపాన్ని ఒప్పుకొనని తరమై ఉన్నది. మరి ఈ 2 తరాల్లో నువ్వు ఎలా ఉన్నా, ఏ తరంలో కలిసి నువ్వు జీవిస్తూ ఉన్నా ఒకసారి పరిశీలన చేసుకున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారు కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. మూడో తరం చూసి ఏంటంట? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. కొంతమంది కళ్ళు నెత్తిమే పెట్టుకొని నడుస్తూ ఉంటారు. అదో సామెత. అంటే ఈ కళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టం, అక్కడికి వెళ్ళవు. కానీ గర్వం అన్నమాట, అహంకారం, నాకేంటి అనే ఆ గర్వం, నాకేంటి అనే అహంకారం, ఇదేం చేస్తుందంటే కళ్ళు నెత్తి మీదకి వెళ్ళి ఇలా చేస్తాయి. అందుకే నేను పెద్ద చిన్న తారతమ్యం లేకుండా మాట్లాడతాను, పెద్ద చిన్న గౌరవం లేకుండా మాట్లాడతాను. ఆఫీసుల్లో అయినా, స్కూల్లో అయినా, కాలేజీలో అయినా, ఇంట్లో అయినా సరే ముసలాళ్ళు పట్టుకొని, ఏమే ముసలానా ఎలా ఉన్నావు, ఒరే ముసలాడా ఎలా ఉన్నావు అంటే కళ్ళు నెత్తి మీదకి వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలు అలాగా ఉంటాయి. అదే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తున్నారు? అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, అత్తయ్య, మామయ్య, అక్క, బావ ఇలా పిలుస్తారు. లేకపోతే ఏమంటారు? అరే ఒరే అన్నట్లుగా అగౌరవంగా పలుకుతూ ఉంటారు. అది తల నెత్తి మీదకి వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలు అగౌరవంగా, అలాగే పొగరుతో మాట్లాడుతూ ఉంటారు, గర్వించి మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ మరి నీ తరం అలాగుందా? నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే ఈ తరానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లే కదా. ఇలాంటి తరాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. ఎవరైతే గర్వాన్ని విడిచిపెడతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కనుక ఒక్కసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే చివరిగా 14వ వచనంలో, దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృగునట్లును, మనుషులలో ఉండకుండా పేదలను నశింపజేయనట్లును, ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. 4వ తరం ఏంటంట?
దోచుకునే తరం, లేదంటే దాడి చేసే తరం. వీళ్ళు ఏం చేస్తున్నారంట, దయ అనేది లేదు, జాలి అనేది లేకుండా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ కఠినమైన హృదయం కలిగినటువంటి వారు, ఏమాత్రం జాలి దయ చూపించినటువంటి వారు. ఈ దినాల్లో భర్త భార్యపై, భార్య భర్తపై ఏడుందండి, ఒకరికొకరు చంపుకుంటా ఉన్నారు, కన్న పిల్లలు కూడా చంపుకుంటా ఉన్నారు, తోడబుట్టిన వారిని చంపేస్తూ ఉన్నారు, కేవలం ఈ లోక సంపాదన కొరకు. ఆ సంపాదన వార్త వెళ్తుందా? ఈ లోక కోరికలు తీర్చుకోవటం కొరకు. మరి ఆ కోరికల ద్వారా వారికి శాశ్వతమైన ఆనందం ఉంటుందా? ఏమీ లేదు. క్షణికమైన ఆవేశంతో, క్షణికమైన సంతోషం కొరకై ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. అందుకే ఇక్కడ దేవుడి మాట, ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు గలవారంట. వారి యొక్క కఠినమైన మనస్సు ఎలా ఉందో చూడండి. వారి హృదయం కఠినమైపోయింది, రాయిలాగా మారిపోయింది వాళ్ళ హృదయం. అలాంటి మనస్తత్వం కలిగి దాడి చేసేవారు, మనుషుల్ని, పేదలను హింసించేవారు, గాయపరిచే పరం కలదంట. ఈ దినాల్లో మరి ఉన్నతమైన వారు పేదవారిని ఎలాగ దోచుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ 4 తరాలు, మొదటి తరం గౌరవించినటువంటి తరం, రెండవ తరం పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొనని తరం, మూడవ తరం చూస్తున్నట్లయితే గర్వించే తరం, 4వ తరం దోచుకునే తరం. మరి ఇలాంటి తరాలు, 4 తరాలు ప్రస్తుత దినాల్లో ప్రజలు ఇలాంటి మనస్తత్వాలు కలిగి ఉన్నారు. మరి నీ యొక్క మనస్సు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? వీరిలాగుందా, లేదా వీరికి వ్యతిరేకంగా నువ్వు దేవుని ఎదుట యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా ఉంటున్నావు? ఒకవేళ నువ్వు నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా నీ గర్వాన్ని, నీ అహంకారాన్ని, నీ దోచుకునే స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టి, అగౌరవాన్ని విడిచిపెట్టి నువ్వు గౌరవిస్తూ, నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. అటు కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఈ 4 తరాలు అయ్యా ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నారు, మా బిడ్డల అలాంటి స్వభావాన్ని విడిపించి నిన్ను గణపరిచి నీ రాజ్యములో ఉండేవారుగా, ఈ సమాజంలో ఇతరులను గౌరవించేవారుగా మా బిడ్డల తరాన్ని, మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి మహిమను పొందమని, ప్రతి వారి అవసరతలు తీర్చమని, ఆరోగ్యాలతో నింపమని యేసునామం అడిగి పొందున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి ఆయన రాకడ వరకు సదాకాలం తోడయుండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.